తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఇక 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం కల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే రెండో విడతలో 3911 సర్పంచ్, 29917 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వార్డుల బరిలో 71,071 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా ఇప్పటికే 415 సర్పంచ్, 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 57,22,665 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 27,96,000 మంది పురుషులు, 29,26,506 మంది మహిళా ఓటర్లు, ఇక 153 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 193 మండలాలలో 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 3,769ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. రైట్, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, అలాగే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అలాగే ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లను అధికారులు చేశారు? సేపటి క్రితమే రెండో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితము మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి అధికారులు ఇప్పుడు పోలింగ్ కు అంతా కూడా సిద్ధమైనటువంటి నేపథ్యం లోపల ఉదయం పూటనే ఓటు వేసడానికి అయితే జనాలు ఇటు ఓటర్లు తమ ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో పోలింగ్ కేంద్రంకు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఉదయం పూట చలి కూడా ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఉదయం పూట చలి తీవ్రత ఉండడంతో ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా చూడొచ్చు, ఇక్కడ మనకు ఉదయం పూటనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 418 గ్రామాలు రెండో విడత లోపల ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే 26 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 398 గ్రామాల లోపల పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 398 పోలింగ్ కేంద్రాలు ఇక్కడ గ్రామాల లోపల ఓటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల సమయం లోపలనే ఓటు వేయడానికి అయితే ఇటు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తానికైతే 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ 1 గంట వరకు కూడా కొనసాగుతున్నది. తర్వాత 1 నుంచి 2 గంటల వరకు బ్రేక్ ఇచ్చిన తర్వాత 2 గంటల వరకు నుంచి ఇటు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా చూడొచ్చు, ఇక్కడ మనకు వీల్ చైర్ లోపల కూడా ఓటర్లను తీసుకువచ్చి ఓటు హక్కు అంటే దాదాపుగా ప్రతి పోలింగ్ కేంద్రం లోపల కూడా ఇటు ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో ఆ వృద్ధులు వికలాంగులకు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. తమ ఓటు హక్కును నిర్భయంగా ఇటు వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల లోపల మొత్తం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఉదయం సమయం లోపలనే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదలైనటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రశాంత వాతావరణం లోపల తమ ఓటు హక్కును వినియోగించుకోలేగా ఇప్పటికే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 418 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే 392 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే 26 స్థానాల వరకు కూడా ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. అయితే కరీంనగర్ జిల్లాలో 113 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే 2 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో కూడా 88 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 11 పంచాయతీలు ఏకగ్రీవం అవుతున్నాయి. అయితే చలికి ఇప్పుడిప్పుడే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు కూడా రావడం కొంత తక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఇక మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తిగా తమ ఓటు హక్కును వినియోగించే ఛాన్స్ కనిపిస్తుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. ఇక 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది. సో అభ్యర్థుల భవితవ్యం ఏంటో కూడా సాయంత్రం లోపు తేలనుంది. తెలంగాణ అంతటా కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ 7 గంటలకు మొదలైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ ఉంటుంది. ఇక 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం కల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి.